మెగా 9 టీవీ. సాధారణంగా మన దేశంలో అత్యంత ఖరీదైన ఆభరణాలు, అరుదైన వజ్రాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు నీతా అంబానీ. కానీ ఈసారి ఆమె ప్లేస్ ను రీప్లేస్ చేశారు ప్రముఖ ఫ్యాషన్ ఐకాన్ బిలియనీర్ నటాషా పూనావాలా. ఆమె ధరించిన ఒక ఉంగరం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆభరణాల ప్రియులను, చరిత్రకారులను విస్మయానికి గురిచేస్తోంది. ఎందుకంటే అది కేవలం ఒక ఆభరణం మాత్రమే కాదు, అది ఒక చరిత్ర. ఒకప్పుడు ఫ్రాన్స్ దేశాన్ని పాలించిన రాణుల చేతుల్లో మెరిసిన వజ్రం ఇప్పుడు నటాషా పూనా వేలికి చేరింది. దీని విలువ అక్షరాల 126 కోట్ల రూపాయలు. అసలు ఈ వజ్రం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? ఇది ఎందుకింత ప్రత్యేకం? చరిత్ర పుట్టల్లోని వజ్రం ఇప్పుడు భారత బిలియనీర్ నటాషా పూనావాలా చేతికి చేరింది. ఈమె ధరించిన ఉంగరం విలువ తెలిస్తే ఎవరైనా నివ్వెరపోవాల్సిందే. ఫ్రాన్స్ రాణి మేరీ యాంటోనెట్ ధరించిన అపురూపమైన పింక్ డైమండ్ నటాషా జ్యువెలరీ బాక్స్ లో చేరింది. 200 ఏళ్ల తర్వాత జరిగిన వేలం పాటలో రికార్డ్ స్థాయిలో ఈ డైమండ్ ధర పలికింది. 10 క్యారెట్ల బరువున్న ఈ వజ్రం ను సొంతం చేసుకుని అపర కుబేరుడు, ఆసియాలో అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీని మించిన కలెక్షన్ తో నటాషా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. ఫ్యాషన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటాషా పూనావాలా సిరం ఇన్స్టిట్యూట్ CEO ఆధార్ పూనావాలా సతీమణి. ఇటీవల ఆమె చేతికి కనిపించిన ఒక గులాబీ రంగు ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ జ్యువెలరీ బ్లాగర్ ధృమిత్ మెరులియా దీని గురించి ప్రస్తావించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇది సాధారణమైన ఉంగరం కాదు. ఈ ఉంగరం మధ్యలో ఉన్న వజ్రం మేరీ తెరిసా పింక్ డైమండ్. దీని చరిత్ర ఇప్పటిది కాదు, 18వ శతాబ్దానికి చెందిన. ఫ్రాన్స్ దేశపు చివరి రాణి అత్యంత విలాసవంతమైన జీవితానికి పెట్టింది పేరైన మేరీ యాంటోనెట్ ఒకప్పుడు ఈ వజ్రాన్ని సొంతం చేసుకున్నారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో ఆమె ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆమె కూతురు మేరీ తెరిసా ఈ వజ్రాన్ని కాపాడుకోగలిగారు. అలా తరతరాలుగా సుమారు 200 ఏళ్ల పాటు ఇది ఫ్రాన్స్ రాజకుటుంబం దగ్గరే పదిలంగా ఉండిపోయింది. 1996లో తొలిసారిగా ఇది బయట ప్రపంచానికి వచ్చింది. సుమారు 10.38 క్యారెట్ల బరువున్న అరుదైన వజ్రం ఇది. సాధారణంగా వజ్రాలు తెలుపు రంగులో ఉంటాయి, కానీ ఇది ఫ్యాన్సీ పర్పుల్ పింక్ కలర్ లో ఉండటం దీని ప్రత్యేకత. ప్రకృతిలో ఇలాంటి రంగు వజ్రాలు లభించడం కోటిలో ఒకసారి మాత్రమే జరుగుతోంది. ఇక దీని ఆకారం విషయానికి వస్తే ఇది మ్యాడిఫైడ్ కైట్ బ్రిలియంట్ కట్ లో ఉంది. అంటే కైట్ ఆకారంలో తీర్చిదిద్దిన అద్భుతమైన కళాఖండం ఇది. పాతకాలపు రాచరికపు డిజైన్ కు ఆధునికతను జోడిస్తూ ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ జోయల్ ఆర్థర్ రోసెంతర్ దీన్ని సరికొత్తగా తీర్చిదిద్దారు. ప్లాటినం బ్యాండ్ పై అమర్చిన ఈ పింక్ డైమండ్ చుట్టూ చిన్న చిన్న తెల్లటి వజ్రాలను అమర్చి దీన్ని అందాన్ని మరింత పెంచేశారు. 2025 జూన్ నెలలో న్యూయార్క్ వేదికగా ప్రఖ్యాత క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన మాగ్నిఫిసెంట్ జ్యువెలర్స్ వేలంలో ఈ ఉంగరం ఆక్షన్ కి వచ్చింది. దీనికి 3 నుండి 5 మిలియన్ డాలర్లు పలకవచ్చని నిర్వాహకులు భావించారు. కానీ దీనికున్న చారిత్రక నేపథ్యం కారణంగా అంచనాలకు మించి రెట్టింపు ధరకు అమ్ముడైంది. ఏకంగా 13.98 మిలియన్ డాలర్లు, అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు 126 కోట్ల రూపాయలకు ఈ ఉంగరం అమ్ముడైంది. ఇప్పుడు ఆ అపురూపమైన ఉంగరానికి యాజమాని మన భారతీయ మహిళ నటాషా పూనావాలా కావడం విశేషం. చూశారు కదా, అది కేవలం రాయి కాదు, 200 ఏళ్ల యూరోపియన్ చరిత్రను తనలో దాచుకున్న వజ్రం. ఒకప్పుడు రాణుల కిరీటాల్లో కోటల్లో మెరిసిన ఆ కాంతి ఇప్పుడు భారతీయ సంపన్నుల ఇంట చేరింది. ఫ్యాషన్, లగ్జరీ విషయంలో మన వాళ్ళు తగ్గేదే లేదని, ప్రపంచ స్థాయి ప్రముఖులకు ఏ మాత్రం తీసిపోరని నటాషా పూనావాలా మరోసారి నిరూపించారు.